పెళ్ళి ఎంతకాలం అయిందో? 4 years అయిపోయింది సార్. 4 years. ఇక్కడ రాశాను 4 years. హిస్ట్రోస్కోపీ ఒకటి ఫెయిల్ అయింది, ఐయుఐ ఒకటి ఫెయిల్ అయింది, 2 అబార్షన్స్ అయినాయి. సుఖీందర్ అనూష గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. భర్త వయసు 31, భార్య వయసు 25 సంవత్సరాలు. పెళ్ళయ్యి మరి చాలా కాలం అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళినా పిల్లలు పుట్టట్లేదని రకరకాల హాస్పిటల్లో తిరిగితే వాళ్ళు హిస్ట్రోస్కోపీ చేయాలన్నారు, చేశారు, ఫలితం రాలేదు. తర్వాత ఐయుఐ చేయాలన్నారు, చేశారు, ఫలితం రాలేదు. తర్వాత ప్రెగ్నెన్సీలు అయితే న్యాచురల్గానే వచ్చినాయి కానీ నిలబడలేదు. ఎప్పుడైనా సరే ఈ 4 ఏళ్లలో ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ 1 monthకి మరి ముందే పోతుంది. అంటే హార్ట్ బీట్ కానీ పీటల్ పార్ట్ కానీ రాకముందే పోయినాయి. అసలు ఎందుకు రాలేదు, వచ్చినా ఎందుకు నిలబడలేదు అనేది అర్థం కాక ఆయన ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగితే చివరికి హిస్ట్రోస్కోపీ చేశారు, ఐయుఐ చేశారు, ఫలితం అయితే లేదు. ఇక మన గురించి తెలుసుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అంటున్నారని అక్కడెక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ వరకు వచ్చారు. వచ్చాక ఎన్ని రోజుల్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 20 daysలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. కానీ మన ప్రాబ్లం ఏంటంటే పెళ్ళైన కొత్తలో కూడా ఈ మురిపింపులు ఇవన్నీ జరిగినాయి, అప్పుడు వచ్చింది. మరి అలాగే వచ్చింది కదా, మళ్ళీ ఇది నిలబడాలి కదా. పీటల పార్ట్ రాలేదు, అప్పుడు హార్ట్ బీట్ రాలేదు. అది వచ్చాక వీడియో తీసుకుందాంలే అని చెప్పి మనం ఆపాము. అందుకనే ఇప్పుడు అదంతా వచ్చాక వీడియో ఆయన ఇస్తున్నారు. సరే, ఎంత వచ్చింది ఇప్పుడు? 9 వారాల 2 రోజులు. డిసెంబర్ 7వ తారీఖున స్కానింగ్ తీయించారు అక్కడే. 9 వారాల 2 రోజులు అంటే ఆల్మోస్ట్ 3rd monthలోకి వచ్చేసారు. పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది. బిడ్డ హార్ట్ బీట్ కూడా వచ్చింది. సింగిల్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్, లైవ్ ఫీటస్, యోక్ సాక్ సీన్, కోరియానిక్ రింగ్ ఐడెంటిఫైడ్, ఫీడింగ్ స్పైరల్ ఆర్టరీ ఐడెంటిఫైడ్, ట్రోపోబ్లాస్టిక్ వేవ్ ఫామ్ ఐడెంటిఫైడ్, ఈడిడి డెలివరీ డేట్ జూలై 10, 2025. బిడ్డ ఈ లోకానికి వచ్చే రోజు జూలై 10, డేట్ కూడా ఇచ్చేశారు. సో అన్నీ బాగున్నాయి చక్కగా. అదిగో వేవ్ ఫామ్స్ కూడా చూపించారు, గ్రోత్ అన్నీ. అలాగే ఇంకా బొమ్మలు కూడా వేశారు. అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే చూపించుకోమన్నాం. అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన స్కానింగ్ సెంటరు వెళ్ళి తీయించుకున్న రిపోర్ట్స్. అది చెప్పండి. ఇది కూడా అదేనా? 2 కాపీలు ఇచ్చారా? ఇది ఫస్ట్ది మనకు నవంబర్ 9వ తారీఖున వచ్చినప్పుడు రిపోర్ట్ ఇది. అప్పుడు వస్తే అప్పుడు అంత ఆనందంగా లేడు. ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడో 4 ఏళ్ల క్రితంలో వచ్చిందిలే సార్, కాబట్టి అప్పుడు ఫస్ట్ మంత్లోనే పోయింది, హార్ట్ బీట్ రాలేదు, పీటల్ పార్ట్ రాలేదు అన్నారు. మరి ఈసారి వస్తుందో రాదో టెన్షన్గా ఉందంటే ఏం పర్లేదయ్యా, ఏ క్రిములు అయితే ఉన్నాయో ఆ క్రిముల నుంచి కాపాడి మరి నీ బిడ్డను నిలబెట్టడానికి కొన్ని మందులు ఉంటాయి, ఇస్తాను. అదే క్రిముల నుంచి నీ బిడ్డ మరి ఇన్నాళ్ళు రాలేదు, ఆ క్రిములే వచ్చి మళ్ళీ బిడ్డని మరి డ్యామేజ్ చేసి అబార్షన్ చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనం ఆ మందులు ఇచ్చి పంపించాం. లాస్ట్ మంత్ వచ్చారు, నవంబర్లో మందులు ఇచ్చి పంపించాం. చక్కగా బిడ్డ అప్పుడు లేదు, అప్పుడు పీటల్ పార్ట్ లేదు, హార్ట్ బీట్ లేదు. ఇప్పుడు వచ్చింది మన మందులు, మళ్ళీ 1 month వాడిన తర్వాత వచ్చింది. సో ఫస్ట్ 20 రోజులు వాడేటప్పటికి ప్రెగ్నెన్సీ వచ్చింది. 4 ఏళ్ళు పట్టింది, ఎక్కడ రాలా ప్రెగ్నెన్సీ. 20 రోజుల్లోనే ప్రెగ్నెన్సీ తెప్పించాం. వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడలా. అప్పుడు పీటల పార్ట్ లేదు, హార్ట్ బీట్ లేదు. ఇప్పుడు 1 month మెడిసిన్ ఇచ్చి మళ్ళీ పీటల పార్ట్ రప్పించాం, హార్ట్ బీట్ రప్పించాం. జీవితంలో ఫస్ట్ టైం బిడ్డ ప్రెగ్నెన్సీ రావడము, పీటల్ పార్ట్, హార్ట్ బీట్ రావడం ఆయనకి జీవితంలో ఫస్ట్ టైం ఈ 4 yearsలో. ఎలా జరిగింది ఈ మ్యాజిక్? బయట హిస్ట్రోస్కోపీ చేశారు, ఐబీఓఈ చేశారు, కానీ ఫలితం లేదు. ఇక్కడ కేవలం మందులతోనే 20 రోజుల్లోనే ఫలితం వచ్చింది. ఎలా జరిగింది ఈ మ్యాజిక్? అది మీరు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొంచెం దగ్గర పెట్టుకోండి మైక్ని. దగ్గర పెట్టుకోండి. మేము హైదరాబాద్ నుండి వచ్చినాము. మాకు పెళ్ళై 4 years అయిపోయింది. హైదరాబాద్లో 4-5 హాస్పిటల్ తిరిగినాము. అయినా ఎక్కడ ప్రాబ్లం ఎవరు కనుక్కోలేరు. అందరూ ట్యాబ్లెట్లు ఇస్తారు, రెగ్యులర్గా పైసలు ఖర్చు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, కానీ మనకు సొల్యూషన్ అనేది దొరకలేదు. మా అన్న వాళ్ళు వచ్చారు ఇక్కడికే. ఇక ఎవరో మీకు తెలిసిన వాళ్ళు వచ్చారా? దగ్గర పెట్టుకోండి మైక్.
దగ్గర ఎవరో తెలిసిన వాళ్ళు? సిద్ధు ఫ్రెండా, రిలేటివ్సా? రిలేటివ్స్ సార్. రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు మీకు? చెప్పారు సార్. ఓకే. చూసి ఇక మేము కూడా యూట్యూబ్లో వీడియోలు చూసినాం సార్వి, చూసి ఇక మంచిగా అవుతుందని చెప్పి వచ్చేసినాం సార్. వచ్చినాము ఫస్ట్ మంత్ 20 days టాబ్లెట్లు వాడినాం, కన్ఫర్మ్ అయిపోయింది సార్. కన్ఫామ్ అయింది. అంతే సార్. మరి అక్కడ 4 సంవత్సరాల్లో నుంచి ఎస్ట్రోస్కోపీ చేసినా ఐయుఐ చేసినా రాలేదు, ఇక్కడ 20 daysలో ఎలా వచ్చిందంటారు? ఏమిటి డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి? అంతా మీ మ్యాజిక్ ప్రాబ్లం సార్. మ్యాజిక్లోని ఏం మ్యాజిక్? నీ కనపడే మ్యాజిక్లు బోల్డ్ ఉన్నాయి దీంట్లో. అవును సార్. భర్తకి భార్యకి ఇద్దరికి టెస్టులు అక్కడ చేయలేదు, అవును సార్. ఇక్కడ ఇద్దరికి టెస్టులు చేస్తాం. ఇక్కడ ఇద్దరికి టెస్టులు చేసారు, ఇద్దరికి మందులు రాశారు. భర్తకి భార్యకి సేమ్ మందులు ఇస్తాం. అక్కడంతా భర్తకి వేరే సంచి, భార్యకి వేరే బస్తా. అంతే సార్. ఎవరు బస్తా వాడదు ఆ సంచి వాళ్ళదే. ఇక్కడ అట్లా కాదు, ఒకే బిల్ల ఇద్దరు మింగాలి. సార్ వాళ్ళు చెప్పినట్టుగా ట్యాబ్లెట్లు యూజ్ చేసినాం, 20 daysలో సక్సెస్ అయిపోయింది సార్. అది అక్కడంతా భర్తద లోపం అని భార్యకి ఎగదోస్తారు, భార్యద లోపం అని భర్తని ఎగదోస్తారు. ఇద్దరిని ఫైటింగ్, కోడి పుంజు పోటీ పెడతారు. ఇక్కడ భార్యాభర్తలు ఒకటే, 2 అర్ధముక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ, విడివిడిగా మీకు పిల్లలు పుట్టరు అని చెప్పా. ఇక్కడ నేను గంట సేపు కూర్చోబెట్టి చెప్పాను. అవును సార్. అవునా? అవును సార్. అక్కడ ఏ డాక్టర్ అమ్మన్నా నీకు 5 నిమిషాలు కూర్చోబెట్టి చెప్పిందా? ఎవరు చెప్పలేదు సార్. ఎవరు చెప్పలేదు. ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి, ఎవరు మీకు అడ్డం పడుతున్నారు అనేది గంట సేపు కూర్చోబెట్టి భార్యాభర్తలు ఇద్దరికి చెప్పాను. అది అర్థం చేసుకున్నారు. పనికిరాంది భర్త కాదు, పనికిరాంది భార్య కాదు, పనికిరాంది గర్భసంచి కాదు. పనికి రాకుండా చేస్తున్న క్రిముల నుంచి మీ ఇద్దరు కాపాడుకోవాలి అని చెప్పి ఆ క్రిముల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మందులు ఇచ్చి పంపించాను. చక్కగా మందులు ఇద్దరు వాడుకున్నారు. 20 రోజుల్లోనే ప్రెగ్నెన్సీ బుల్లెట్ లాగా దూసుకుపోయాడు. 4 ఏళ్ళ నుంచి అప్పర్ తాండ్రై, 20 రోజుల్లో బుల్లెట్ అయిపోయాడు. 6 అడుగుల బుల్లెట్ అయిపోయాడు. 4 సంవత్సరాల నుంచి నిందలే. అదే వీరేకణం పడుకోబెట్టేశారు. వీరేకణాన్ని తప్పల పుచ్చులు చేసేసి నీ క్రిములు వచ్చి, మరి ఆ క్రిముల్ని తొలగించేటప్పటికి వీరేకణం చక్కగా తల, మెడ, బాడీ, తోకతో బుల్లెట్ లాగా దూసుకుపోయింది. 20 రోజుల్లో కడుపులో బిడ్డను పెట్టేసి. అది మ్యాజిక్ ఫార్ములా. మ్యాజిక్ అర్థమైందా నీకు కూడా? నీ ఫ్రెండ్ చెప్పాడు. అప్పుడు సరే వాడు చెప్పాడు, చూద్దాం ఏమైద్దో, వాడికి వచ్చింది నాకు వస్తుందా ఏమిటి అనుకున్నా ఉండుంటావు. ఇప్పుడు నీకు కూడా అది కూడా 20 రోజుల్లో రావడంతో నీకు కూడా కొద్దిగా నమ్మకం చిక్కింది. అదే నమ్మకంతోనే మళ్ళా మీ అందరికీ కూడా చెప్పాలనే తాపత్రయంతో ముందుకొచ్చి వీడియో ఇస్తున్నారు. హిస్ట్రోస్కోపీలని పొట్టలో గొట్టాలు వేసి పొడిచారు అలా ఆవిడికి, ఫలితం లేదు. లోపలికి వెళ్ళి చూశారు, ఏం చూశారో దేవుడికి తెలియాల. కానీ ఈయన అకౌంట్లో నుంచి 30,000 వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. అవి వెనక్కి రావట్లా. పైసలు ఖర్చు అయినాయి సార్, లెక్కలే. 4 సంవత్సరాల కంటిన్యూ హాస్పిటల్కి పోతున్నాం, కంటిన్యూ పైసలు ఖర్చు అవుతున్నాయని ఏం ప్రాబ్లం ఏమీ చెప్పలేదు, ఫలితం లేదు. బిడ్డ అయితే చేతిలో లేదు. మరి అలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వీళ్ళకి ఐయుఐలకి వెళ్ళాలి, ఐవీఎఫ్లకి వెళ్ళాలని చెప్తే ఐవీఎఫ్ అంత చేయించుకోలేము కదా, ఐయుఐ కొంచెం తక్కువలో ఉంటుంది కదా అని ఐయుఐకి వెళ్ళారు. అది పోయింది. చివరికి మన దగ్గర ఐయుఐ చేసామా, ఐవీఎఫ్ చేసామా, ఆపరేషన్ ఏమన్నా అన్నామా? ఏమి లేదు. కుట్లు లేవు, కోతలు లేవు, రక్తపు చుక్కలు లేవు, మత్తులు లేవు, ఏమీ లేవు. రోజుడిసి రోజు స్కానింగ్లని తీసింది లేదు, రోజుడిసి రోజు ఇంజక్షన్లని పొడిసింది లేదు. జస్ట్ మందులు అయిపోయా ప్రెగ్నెన్సీ. మ్యాజిక్కేనా? కాబట్టి 4 సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ రాకపోయినా కూడా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. వచ్చిన ప్రెగ్నెన్సీ పోతుందంటే దానికి కారణం క్రిములు. ఆ క్రిమిని తొలగించుకుంటే ఆ బిడ్డ నిలబడుతుంది, లేకపోతే బిడ్డ పోద్ది. రాకోకుండా చేస్తాయి క్రిములు, వచ్చిన బిడ్డని నిలవకోకుండా చేస్తాయి, అబార్షన్ చేస్తాయి. ఒకవేళ నిలబడితే దాన్ని అవకరాలైనా కలిగిస్తాయి, ఏదో ఒక డ్యామేజ్ చేస్తాయి. క్రిమినే తొలగించేస్తే నీ బిడ్డ నీకు వస్తుంది, నీ బిడ్డ నీ నిలబడుతుంది, నీ చేతిలో వరకు వస్తుంది. అది మనం చెప్పింది. ఆ క్రిములనే తొలగించాం, చేసాం. ప్రపంచంలో ఎవరన్నా నీకు ఈ క్రిముల గురించి చెప్పారా ఇన్నాళ్ళు? ఏ డాక్టర్ క్రిముల గురించి ఏమి లేదు. వాట్ ఈస్ క్రిములు? ఏం క్రిములు ఇవి? మా 5-6 క్రిములు. ఎవడి డాక్టరు? ఇటు ఫేకేమో ఒగసేమో అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే మిగతా డాక్టర్లు చెప్పలేదు, డాక్టర్ వైఎస్ బాబు ఒకడే చెప్తున్నాడు. కాబట్టి డాక్టర్ వైఎస్ బాబే తేడా
అని చెప్తున్నారు. తేడా నేను కాదు. ఏ డాక్టర్ అయినా సార్లాకి ఇట్లా మనతో కూర్చొని ఇట్లా మాట్లాడి అసలు టైం అయ్యారు వాళ్ళు. వాళ్ళ అడావిడి అలాగే ఉంటుంది. ఐవీఎఫ్ అవును సార్. సంక్రాంతి ఆఫర్, క్రిస్మస్ ఆఫర్, న్యూ ఇయర్ స్పెషల్ బొనెంజా, 2 ఐవీఎఫ్ల పోతే 1 ఐవీఎఫ్ ఫ్రీ అని చెప్పి ఆఫర్లు ఇస్తారు తప్ప నో గ్యారంటీ. గ్యారంటీ ఎవడు ఇవ్వడం, అది కదా. అవును సార్. గ్యారంటీ అయితే ఇక్కడ ఎంత కడితే ఏముందమ్మా, 3 లక్షలకు బదులు 2 లక్షలు కట్టినా 2 లక్షలకి నో గ్యారంటీ. నీ డబ్బులు 2 లక్షలు డాక్టర్ గారికి అకౌంట్లోకి వెళ్తాయి అనేది మాత్రం 100% గ్యారంటీ. 2 చుక్కలు పెట్టుకోవడమే 100% గ్యారంటీ. నీకే గ్యారంటీ లేదు. మరి ఏది బెటరు? లోపల సమస్య ఏంటో గుర్తించి దాన్ని సరి చేసుకోవడం బెటరా? ఐవీఎఫ్ల పేరుతో, ఆపరేషన్ల పేరుతో ఒళ్ళు గుల్ల చేసుకోవడం, డబ్బులు నిల్లు చేసుకోవడం బెటరా? ఏది బెటర్ అనిపించింది నీకు? మీదే బెటర్ సార్. బెటరే కదా, ప్రశాంతంగా ఉంది కదా. భార్యను తిట్టుకున్నది లేదు, భర్తని కొట్టింది లేదు, మీ ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. ఆటోమేటిక్గా ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతిలోకి వచ్చి పడింది. అయిపోయా. ఎంత ఈజీ. ఇష్టమైన భార్యతో భర్త, భర్తతో భార్య ఇష్టమైన వంటలు వండుకుంటూ సుఖపడితే చాలు పిల్లలు పడతారని చెప్పాను. ఏం వండుకోవాలనేది చెప్పాను, ఎలా ఉండాలనేది చెప్పాను. 1 గంట కూర్చోబెట్టి అలా వాళ్ళ కాళ్ళకు అడ్డం పడే ఆ క్రిములు కీటకాలు తొలగడానికి బిళ్ళలు పెట్టాను. శరీరంలో సత్తు లేకోకుండా చేస్తూ, కలవకోకుండా చేస్తున్న హార్మోన్లని బ్యాటరీలు ఛార్జింగ్ ఎక్కేటట్టుగా బిళ్ళలతో కొన్ని మందులు పెట్టి బండి ఛార్జింగ్ ఎక్కించాను. గుర్రం పరిగెత్తింది, బిడ్డ వచ్చేసి అయిపోయి. అంతేనా, ఇంకేమైనా జరిగింది? అంతే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. అలాగే ఎంతోమంది బాధపడుతున్నారు. అలాగే సురేందర్ గారు, ఇప్పుడు అనూష గారు, సుఖీందర్ అనూష హైదరాబాద్. సుఖీందర్ అనూష గారు కూడా ఇలాగే లాభం పొంది మనకు ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయన గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం అమ్మా. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే బిడ్డ నిలబెట్టడానికి అవసరమైన మందులన్నీ ఇచ్చాము. అవన్నీ మన కింద మీకు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి తీసుకుని వాడుకుంటూ ఏ నెలకు ఆ నెల వచ్చి మీరు తీసుకెళ్ళాలి. 5 నెలల వరకు మీరు వాడితే సరిపోద్ది. బిడ్డ అవకరాలు లేవు అన్న తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. అక్కడ వరకు మాత్రం అబార్షన్ అవ్వకోకుండా, అవకరాలు రాకోకుండా నేను మందులు ఇస్తూ ఉంటాను. నువ్వు వచ్చి తీసుకెళ్తే సరే. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అయ్యా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.